హలో ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో ఏంటి అని అంటే ఎన్ఎస్టిఐ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మనం ఎలా అప్డేట్ ఇస్తుంటే వాళ్ళు ఆ అప్డేట్ మీకు వెంట నేను పెడుతూ ఉంటానన్నమాట. ఇప్పుడు ఈ 2026 ఇయర్లో న్యూ బ్యాచెస్ కోసం అంటే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ కోసము అందరూ అడుగుతున్నారు. చాలా కమెంట్స్ వచ్చాయి ఎన్ఎస్టిఐ గురించి. ఎలా జాయిన్ అవ్వాలి? వెబ్‌సైట్ ఏంటి అని. నేను ప్రతి వీడియోలో నేను చెప్పానండి. ఎన్ఎస్టిఐకి సంబంధించిన చాలా వీడియోస్ మన ఛానల్‌లో ఉన్నది. అంటే అసలు ఇదివరకు చూడని వాళ్ళుంటే, కొత్తగా చూసేవాళ్ళు కనుక అనుకుంటే కనుక, ఈ భార్గవీస్ కెరియర్ అప్డేట్‌కి వెళ్ళి చూస్తే మీకు అన్నీ దొరుకుతది. బట్ నేను ఈ వీడియో ఎందుకు స్పెషల్లీ చేస్తున్నాను అంటే, ఇప్పుడు అడ్మిషన్స్ అనేవి ఈ జూలైలో స్టార్ట్ అవుతాయండి. మనకు ఆగస్టు, సెప్టెంబర్‌లో అంటే న్యూ బ్యాచెస్ స్టార్ట్ అయిపోతది క్లాసెస్. మనము ఇప్పుడు చేయాల్సిందనమాట. దీనికి ఆహ్, మెయిన్ వచ్చేసి ఏ క్వాలిఫికేషన్ వాళ్ళైనా కానీ, ఆహ్, డిగ్రీ చేసే వాళ్ళైనా కానీ, బీటెక్ చేసిన వాళ్ళైనా కానీ, డిప్లొమా చేసిన వాళ్ళైనా కానీ ప్రతి ఒక్కరూ దీనికి అప్లికబుల్ అనమాట. మీరు గనక అంటే ఈ వెల్డింగ్ చేయాలి, వెల్డర్‌గా వెళ్ళాలి అనుకునే వాళ్ళ కోసము, ఫిట్టరు ఇవన్నీ ఉంటాయి చూడండి. దానికి సంబంధించిన సబ్జెక్టు సైడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకు తప్పకుండా ఐటీఐ చేసే వాళ్ళుండాలి. ఇక మిగతా ఐటీ సెక్షన్‌కి వెళ్ళాలి, ఐటీ సైడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు, మీరు బీటెక్ చేసి కంప్యూటర్స్ చేసిన వాళ్ళు కూడా మనము ఇందులో జాయిన్ అవ్వచ్చనమాట. దీనికి మెయిన్ థింగ్ ఎలా జాయిన్ అవ్వాలి అనంటే, ప్రతి ఒక్కరు గూగుల్‌కి వెళ్ళిన తర్వాత నిమి వెబ్‌సైట్ ఉంటుంది. ఎన్ఐఎంఐ అని మీరు ఒకసారి టైప్ చేస్తే అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఆ అప్లికేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసేసుకొని, అందులో మన డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా ఫిల్ చేసి మనం అప్లికేషన్ పెట్టుకుంటే, ఇప్పుడు ఈరోజు 18థ్ అండి. అంటే ఈ జూన్ ప్లస్ జూలైలో మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఆహ్, వాళ్ళు మనకు వెంట ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారనమాట. సో, దీనికి అంటే ఈ వెల్డింగ్‌కి, ఫిట్టరు ఇలాంటి దానికి ఏసీకి సంబంధించినవి అన్నీ చాలా కోర్సెస్ ఈ ఎన్ఎస్‌టిఐ విద్యానగర్‌లో అయినా ఉన్నవి. ప్లస్ ఇక మనకు రామంతపూర్‌లో కూడా నేను వీడియోలు చేసి పెట్టాను కదా! సో, ఎక్కడైనా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ప్రతి ఒక్కరికి అంటే ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎన్ఎస్‌టిఐలో జాయిన్ అవ్వాలి అనుకుంటే గనక తప్పకుండా ఈ ఎన్ఐఎంఐ మినీ వెబ్‌సైట్‌కి వెళ్ళేసి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని మీరు పెట్టుకోవాలి. దీనికి ఎగ్జామ్ అనేది మనము ఆహ్, డి ఇంజినీరింగ్ చేయడానికి ఎంసెట్ ఇది ఎలా ఇంపార్టెంటో ప్లస్ డిప్లొమా చేయడానికి సీప్ ఎంట్రన్స్ ఎలానో సో ఈ ఎన్ఎస్‌టిఐలో మనము జాయిన్ అవ్వాలి అంటే తప్పకుండా ఈ మినీ వెబ్‌సైట్‌కి వెళ్ళేసి ఈ అప్లికేషన్ ఫార్మ్ చేసి మనము ఎగ్జామ్ తప్పకుండా అటెండ్ అవ్వాలి. దీనికి మెరిట్ వైస్‌గా మనకు చూజ్ చేసుకుంటారు. మీరు తప్పకుండా ఈ ఎగ్జామ్‌కు అటెండ్ అవుతే కనుక మీకు ఈ మెరిట్ అంటే వచ్చిన దాన్ని బట్టి, వాళ్ళకొచ్చిన సీట్స్‌ని బట్టి ఇందులో గూడా ఫేసెస్ ఉంటాయి. మనకిష్టమైన సబ్జెక్ట్ కాస్మెటాలజీ ఉంది, ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది. తర్వాత జెంట్స్‌కి సంబంధించిన అన్ని కోర్సులు ఇందులో పెట్టాననమాట. ప్రతి ఒక్క వీడియో చేసి పెట్టాను. ఈజీగా మన లైఫ్ లాంగ్ ఇది యూజ్ అవుతుందనమాట. ఎప్పటికైనా ఎన్ఎస్‌టిఐలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కనుక మన ఛానల్‌లో ఏ టు జెడ్ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క కోర్స్ గురించి నేను డీటెయిల్డ్‌గా వాళ్ళతో ఫ్యాకల్టీతోనే చెప్పించాను. ప్రియా మ్యామ్‌తో కూడా మాట్లాడిచ్చాను. మీకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా నా కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, ఈ వెబ్‌సైట్‌కి వెళ్ళేసి అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఫిల్ చేసిన తర్వాత మెరిట్ వైస్‌గా మనకొచ్చిన మార్క్స్‌ని బట్టి మనకు ర్యాంక్ వైస్‌గా సేమ్ దీనిలాగానే ఎంసెట్‌కి ఎలా ఉంటుందో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అండ్ స్పాట్ సెలక్షన్ అలా కూడా ఉంటుందన్నమాట. సో, మీరు ఒక్కసారి ఎగ్జామ్ మాత్రం అటెండ్ చేస్తేనే దీనికి వెళ్ళొచ్చు. ఆహ్, ఎ మీరు కనుక ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన విద్యానగర్‌లో జాయిన్ అయ్యే వాళ్ళ కోసం ఏంటంటే అడ్రెస్ నేను చెప్తాను. ఇది హైదరాబాద్‌లోని శంకర్ మఠ్ దగ్గర ఉన్న శివం రోడ్‌లోని శివం టెంపుల్ అపోజిట్‌లో విద్యానగర్‌కి సంబంధించిన కాలేజ్, ఇన్‌స్టిట్యూట్ ఉంటుందన్నమాట. రామంతపూర్‌లో ఈజీగా మనకు తెలిసిపోతుంది. ఎన్ఎస్‌టిఐ అని అక్కడ హోమియోపతికి సంబంధించిన హాస్పిటల్స్ అంటే ఐ మీన్ కాలేజెస్ అన్నీ ఉన్నవి. సో, మీరు అక్కడ రామంతపూర్‌లో జాయిన్ అవ్వచ్చు. సో, మన హైదరాబాద్‌లో జాయిన్ అవ్వాలంటే అందరూ చాలా కమెంట్స్ పెడతారు. మన హైదరాబాద్‌లోనే కూకట్పల్లిలో ఉందా అండి? అమీర్‌పేట్‌లో ఉందా అండి? బేగంపేట్‌లో ఉందా అని ఇలా అడుగుతుంటారు.
ఇది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిందండి. చాలా అందరిని కలిపి ఇది ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక చోట పెడతారు. మెయిన్ ఏంటి హైదరాబాద్. ఈ హైదరాబాద్ అనేది మెయిన్ సిటీ మీకు అన్నీ తెలుసు. ఇక్కడ అన్నీ మనకు దొరుకుతది. ప్లస్ ఇక్కడ కాలేజెస్ అనేవి 2 ఉన్నది ఎలక్ట్రానిక్స్ సంబంధించింది ఈసీఎల్‌లో కూడా ఉంది. అది కాలేజ్ కాదు కానీ దానికి సంబంధించిన ఎక్విప్‌మెంట్స్ మనకు అక్కడ దొరుకుతది అని అన్నారు. ఇంతవరకు నేను ఆ వీడియో చేయలేదు. రామంతపూర్ చేశాను, విద్యానగర్ చేశాను. ఇక మీరు ఈ కాలేజ్‌లో చేయాలి, బాంబేలో కూడా చేయొచ్చు మీరు కావాలి అనుకుంటే. బాంబేలో కూడా కాలేజ్ ఉంది. కానీ అందరూ హైదరాబాద్ అనేది మన అందరూ అందరూ ఇక్కడికొచ్చి జాయిన్ అవుతారండి. హైదరాబాద్‌కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ మళ్ళీ ఈ కాలేజ్‌లో మనకు రామంతపూర్‌లోనైనా అయ్యుండొచ్చు, ఎన్ఎస్‌టిఐ విద్యానగర్‌లో అయినా అయ్యుండొచ్చు. ఇక్కడి వరకు ఇప్పటికైతే మనకు మిడ్ డే మీల్ మాత్రం వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, నైట్ డిన్నర్ మాత్రము ఇంకా అది ప్రాసెస్ నడుస్తూనే ఉంది. సో, మనము తీసుకోవాలి. మిగతాది హాస్టల్ ఫీజ్ ఉంటుంది. లేడీస్‌కి సెపరేట్, జెంట్స్‌కి సెపరేట్ ఉంటుంది. లేడీస్ వాళ్ళకైనా, జెంట్స్ వాళ్ళకైనా ఓన్లీ మంత్లీ రూ. 100 పే చేస్తే సరిపోతుంది. ఇందులో ఏ కోర్స్‌లో జాయిన్ అవ్వాలన్నా కానీ ఒక రూ. 2000 పెట్టుకుంటే మినిమమ్ టు మాక్సిమం రూ. 2000 కంటే ఎక్కువ ఖర్చవ్వదు. హాస్టల్ మనం హైదరాబాద్‌లో ఉండాలంటే చాలా థౌసండ్స్‌లో ఉంటుంది. ఇక్కడ హాస్టల్‌కి మనం రూ. 100 పే చేస్తే సరిపోతుంది. 1 మిడ్ డే మీల్ మాత్రం ప్రెజెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మొన్ననే యాన్యువల్ డే వీడియో పెట్టాను చూడండి. అంటే ఈ కోర్స్‌లో జాయిన్ అయిన వాళ్ళు ఎంత మంచి స్కిల్స్ మనకు పిల్లలకు ఉన్నవి అనేది కూడా నేను వీడియో చేసి పెట్టాను. ఒక అమ్మాయితో కూడా మాట్లాడిచ్చాను. నేను డైరెక్ట్ లైవ్‌లో మాట్లాడడము, మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నేను క్లారిఫై చెయ్యొచ్చు. మీకు కామెంట్ సెక్షన్‌లో రాయండి అనే దాని గురించి ఈరోజు వీడియో అన్నమాట. ఎప్పుడైనా మీరు బీటెక్ అయినా, ఇంజినీరింగ్ చేసినా, తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసినా, ఏ సబ్జెక్ట్ చేసినా ఈ ఎన్ఎస్‌టిఐలో జాయిన్ అవ్వడానికి ఏజ్ లిమిట్ అనేది లేదండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏ ఏజ్ వాళ్ళైనా ఇప్పుడు అందరు పిల్లలు స్టడీస్ అయిపోతే అసలు ఏం చేయాలో కొందరికి తోచదు. ఏదైనా సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, ఏదైనా స్కిల్ సంపాదించాలి అనుకునే వాళ్ళకి ఈ ఎన్ఎస్‌టిఐ అనేది చాలా బెస్ట్ ఆపర్చునిటీ అని నేనంటానండి. పిల్లలు పెద్ద అయ్యాక మన రెస్పాన్సిబిలిటీ ఏముండదు. వాళ్ళు వాళ్ళు చదువుకుంటారు కాబట్టి, మన స్కిల్‌ని వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి నేర్చుకోవడం అనేది ఇది ఇంపార్టెంట్. అలా అని చెప్పేసి అస్సలు ఈ ఇంజినీరింగ్ కంప్లీట్ అయినాక కూడా ఇప్పుడు జాబ్స్ అనేవి ఎంత ప్రాబ్లమ్ ఉందో మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ దానిలో చేస్తే కనుక మీరు హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. కొంతమంది కమెంట్స్ పెడుతూ ఉంటారు. రామంతపూర్‌లో నేను చేశాను. నాకు ఎలాంటి ప్లేస్‌మెంట్ ఇవ్వలేదు. అది ఇది అని అంటూ ఉంటారు. మరి ట్రై చెయ్యండి. ఇంకొకటి ఏంటంటే కొంచెం ఏ సబ్జెక్ట్ అయినా ఇదనే కాదు, ఎన్ఎస్‌టి అనే కాదు. దేంట్లో అయినా మనకు కమాండ్ ఉంటే తప్పకుండా మనకు జాబ్ దొరుకుతుంది. అలా ట్రై చేయండి. ఒకసారి రాలేదు, 2 సార్లు రాలేదు. 100 టైమ్స్ ట్రై చేయండి. మీకు తప్పకుండా ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని తడుతుందండి. తప్పకుండా మీరు ఈ ఎన్ఎస్‌టిఐలో జాయిన్ అవ్వండి. మీకు కనుక ఇంకా ఏమైనా డౌట్ ఉంటే రీసెంట్‌గా అంటే చూడని వాళ్ళు ఉన్నారనుకోండి. మొన్న అందులో యాన్యువల్ డే ఎంత బాగా సెలబ్రేట్ చేశారు అనే దాని గురించి కూడా నేను క్లియర్‌గా చూపిచ్చాను. అది కూడా చూడండి. ఇంకా ఏవైనా డౌట్ ఉంటే మన వీడియోస్ అన్నీ కంప్లీట్‌గా వన్ బై వన్ అన్నీ చూడండి. చూస్తే మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకొకటి ఇక్కడ మన హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు మీరు డైరెక్ట్‌గా ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లి ఒక రోజు స్పెండ్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ అన్ని వాళ్ళు క్లియర్‌గా చెప్తారు. మీరు అప్లికేషన్ ఫార్మ్ వాళ్ళు డౌన్‌లోడ్ చేసి ఇస్తారు. మీరేం వర్రీ అవ్వాల్సింది లేదు. అరే! ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనే టెన్షన్ ఉంటుంది. చాలా ఈజీ అండి. ఈ రోజులలో సోషల్ మీడియాలో అంత అవేర్‌నెస్ ప్రతి ఒక్క పిల్లలకి ఉన్నది. అసలు తెలియదని కాదు. ఇది అన్నమాట. ఈ రామంతపురంకి సంబంధించిన దానిలో కూడా నేను ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అనేది నేను క్లియర్‌గా చూపిచ్చాను. ఇక మీకు ఏవైనా డౌట్ ఉంటే నేను ప్రతిసారి అడుగుతున్నాను. కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇలా నేను అప్పుడప్పుడు ఈ ఎన్ఎస్‌కేకి సంబంధించింది డైరెక్ట్ మాట్లాడుతా. అంటే క్వెషన్ అండ్ ఆన్సర్స్ అని చెప్పొచ్చు. క్లియర్‌గా మాట్లాడుతూ ఉంటాను. నేను ఇదివరకు చెప్పాను. ఒక చిన్న పాప ఉంది. కాంటాక్ట్ నంబర్ ఇవ్వండి ప్లీజ్ అని చాలా మంది రాసారండి. నాకు కాంటాక్ట్ నంబర్ కావాలి, కావాలి అని చెప్పేసి. రాఖీ మ్యామ్‌ది నేను ఇద్దాము అనుకున్నాను. కానీ మీరు పర్సనల్‌గా నాకు మెయిల్ పెట్టండి. పర్సనల్‌గా మెయిల్ పెడితే నేనిస్తాను. ఎందుకంటే అందరికిస్తే పాపం ఆమె అందులో ఎంప్లాయ్. ఆ మ్యామ్ రాఖీ మ్యామ్ అనేటామె
ఎంప్లాయ్ ఆమె డిస్టర్బ్ చేస్తే బాగోదు కాబట్టి నేను డైరెక్ట్‌గా ఇవ్వలేను. అందరూ చూస్తారు. ఇప్పుడు నేను కమెంట్‌లో మీరు రాసారు. నేను వెంటనే నా నంబర్ పెట్టేస్తే అందరూ చూసి అందరూ కంటిన్యూయస్‌గా ఫోను చేస్తుంటే నన్ను నాకు చాలా ఎఫెక్ట్ అవుతుంది కదా! సో, పాపం వాళ్ళు కూడా వాళ్ళ జాబ్ చేసుకోవాలి కాబట్టి కష్టము. మీరు సిటీలో ఉన్నవాళ్ళు డైరెక్ట్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళండి. లేదు వేరే ఊర్లో ఉన్న వాళ్ళు కనుక ఉంటే డైరెక్ట్ కాంటాక్ట్ నంబర్ ఉంటుంది కదా గూగుల్‌లో. సో, దానికి కాల్ చేయండి. మీరు డైరెక్ట్ అప్లికేషన్ ఫార్మ్ పెట్టుకొని ఇందులో ఈజీగా జాయిన్ అవ్వచ్చు. మనం తక్కువ కాస్ట్‌లో ఈ రోజులలో ఏ చిన్న కోర్స్ నేర్చుకోవాలన్నా గాని మనకు చాలా డబ్బులవుతున్నాయి కదా! సో, దీనికైతే అంత డబ్బులు అవసరం లేదు. హాయిగా హాస్టల్‌లో ఉండొచ్చు. అమ్మాయిలకి సెపరేట్, అబ్బాయిలకి సెపరేట్. పేరెంట్స్ అనుకోవచ్చు ఎలా ఉంటుందో ఇది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన హాస్టల్ కదా అని భయపడుతూ ఉంటారు అమ్మాయిల పేరెంట్స్ అయ్యుండొచ్చు ఎవరైనా. సో, అలాంటిది వర్రీ అవ్వాల్సింది ఏమి లేదు. నేను 100% గ్యారంటీ అండి. అంత మంచి ఫెసిలిటీతోని హాస్టల్ ఉంది. హాస్టల్ అనేది చూపిచ్చద్దు కాబట్టి అమ్మాయిలది కాబట్టి నేను హాస్టల్ ఒక్కటి చూపిచ్చలేదు. భోజనంది గూడా నేను చూపిచ్చాను. ఆ వీడియో కూడా చూడండి. సో, ఇలా ఎన్ఎస్‌టీకి సంబంధించినవి నేను క్లియర్‌గా అప్డేట్ ఇస్తూ ఉంటాను. దాంతో పాటు మన ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి సంబంధించిన అప్డేట్ గూడా వెంట వెంట ఇస్తాను. మీరు దీంతో పాటు ఎన్ఎస్‌టీఐ తర్వాత మనం జాబ్స్ కోసం వెతుక్కోవాలి. ఇలా అని కాదు బీటెక్ చేసిన వాళ్ళు, ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు, సీఏ చేసిన వాళ్ళకి కూడా నేను జాబ్ నోటిఫికేషన్స్ అనేది మన ఛానెల్‌లో భార్గవీస్ కెరియర్ అప్డేట్‌లో పెడుతూ ఉంటాను. సో, తప్పకుండా ఆదరిస్తారనుకుంటాను. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నేనని కాదండి ఎవరైనా ఒక వీడియో చేస్తున్నారు అంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. అది అంటే యూట్యూబ్ చేసే వాళ్ళకే అది అర్థమవుతుంది. తప్పకుండా మనం ఎంతో ఎఫర్ట్ పెట్టి పెడతామండి. మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను. మన ఛానల్ మెయిన్ వచ్చేసి థీమ్ ఏంటి అందరి ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించింది కాదు కదా! సో, మన లైఫ్‌లో మనం ఎలా సెటిల్ అవ్వాలి అనే దాని గురించి కూడా మన ఛానల్‌లో ఉంటుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్‌ని ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే షేర్ చేయండి. ఇది ఎందుకు అనంటే ఒకరికి ఉపయోగపడే వీడియో. ఎంటర్‌టైన్‌మెంట్ కాదు. మనం ఏదో చూసి ఆహా! సంతోషపడే వీడియోస్ కాదు కదా! సో, తప్పకుండా షేర్ చేయండి. అంటే జాబ్‌కి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా పెడుతూ ఉంటాను. అట్ ద సేమ్ టైమ్ ఎన్ఎస్‌టీఏకి సంబంధించింది కూడా పెడుతూ ఉంటాను. ఇది ఈరోజు వీడియో అన్నమాట. థాంక్ యూ.